తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ను మరింత విస్తరించేలా కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు మరికొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. అంతేకాదు సొంత నియోజకవర్గంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఆ వివరాలేంటో చూద్దాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పెట్టుబడిదారులకు సంబంధించి అనుకూల అంశాలతో పాటు ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సమ్మిట్లో సమగ్రంగా వివరించాలని చెప్పారు. వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు, వీడియోలను చూసిన సీఎం కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో విభాగాల వారీగా చేపట్టే పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. రాష్ట్రంలో 1999 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా విధానపరమైన నిర్ణయాలు ఎటువంటి మార్పు లేని అంశాన్ని, పెట్టుబడుల విషయంలో మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని బలంగా నొక్కి చెప్పాలని సూచించారు ముఖ్యమంత్రి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతం పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, బయట ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న మొత్తం 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందుకోసం జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల, బయట ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ కేబినెట్. జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు దాదాపు 14,725 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. నగరంలో విద్యుత్ సర్కిళ్ల వారీగా 3 విభాగాలుగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ 2 డిస్కంలతో పాటు కొత్తగా 3వ డిస్కం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 5 ఏళ్ల కాలపరిమితి ఒప్పందాలతో 3,000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని కూడా నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్, అదేవిధంగా సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ 2 డిస్కాంలతో పాటు కొత్తగా 3వ డిస్కాం ఏర్పాటు చేయడానికి ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కాం పరిధిలోకి వస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ తెలంగాణలో నిర్మించిన తొలి సెంట్రలైజ్డ్ కిచెన్ ను ఆయన ప్రారంభించారు. కొడంగల్లోని ఎంకేపల్లి వద్ద 2 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. 312 ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న సుమారు 28,000 మంది విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం సరఫరా కానుంది. మన జీవితాలలో మార్పు రావాలి, మన బ్రతుకులు బాగుపడాలి, మనం భవిష్యత్తులో గొప్ప వాళ్ళం కావాలి అనంటే మన పిల్లలు చదువుకోవాలి. మన పిల్లలు చదువుకోవాలంటే పాఠశాలలు ఉండాలి. పాఠశాలలకు వెళ్ళడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలి. అందుకే ఈనాడు అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి కొడంగల్ నియోజకవర్గంలో దామన్నా 312 పాఠశాలలు ఉన్నాయి. 28,000 మంది విద్యార్థులుంటే ఉదయం తల్లిదండ్రులు కూలి పనికో వ్యవసాయం పనులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలకు టిఫిన్ పెట్టకపోతే కాలే కడుపుతో బడికి వస్తే వాళ్ళు సరిగ్గా చదువుకోలేకపోతున్నారని ఆలోచన చేసి అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి అమ్మ ఎట్లా ఆలోచన చేస్తుందో, అన్న ఎట్లా ఆలోచన చేస్తాడో ఆ విధంగా ఆలోచన చేసి ఈనాడు కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిరోజు ఉదయం అక్షయ పాత్ర వాళ్ళ సహకారంతో 28,000 మంది విద్యార్థులకు
ఉదయం పూట నాష్ట పెడుతున్నాము. కొడంగల్ నియోజకవర్గంలో 103 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో అంగన్వాడీ భవనాల నిర్మాణం, స్కూళ్లలో అదనపు తరగతి గదులు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, అగ్నిమాపక కేంద్రం, కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు, డ్రైనేజీలు ఉన్నాయి. 2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన అసెంబ్లీ నియోజకవర్గంగా కొడంగల్ను తీర్చిదిద్దుకుందామన్నారు. గడిచిన 70 ఏళ్లు నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని, దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి చూసేలా అభివృద్ధి చేసుకుని ఆదర్శవంతంగా నిలబెడతామన్నారు. నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మార్చుతున్నామని, మెడికల్ కాలేజీ, వెటర్నరీ, వ్యవసాయ కాలేజీ, పారామెడికల్, నర్సింగ్ కాలేజీ, ఫిజియోథెరపీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఏటీసీ, జూనియర్, డిగ్రీ కాలేజీలతో పాటు రాష్ట్రంలో ఇప్పటి వరకు లేని సైనిక్ స్కూల్ను కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్లు కావాలి. అందుకే వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఈనాడు వికారాబాదు, పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తల్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి రైల్వేను తీసుకొచ్చి రైల్వే లైన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులన్నీ ఇచ్చినాం. తొందరలోనే కొడంగల్లో రైల్వే కూత పెట్టబోతుంది. రైలు కూతను మా ప్రజలు వినబోతుండ్రు. 70 ఏళ్ల నుంచి రైలు ఎప్పుడొస్తుందా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసుకుంటున్నారు. రాబోయే కొన్ని నెలల్లోనే రైల్వే పనులు చేపట్టబోతున్నాం. మా దగ్గర సున్నపు రాసులు ఉన్నాయి, సున్నపు గనులు ఉన్నాయి, పరిశ్రమలేమో కర్ణాటకలో ఉన్నాయి, ఉద్యోగ ఉపాధి కర్ణాటక వాళ్ళకు వస్తుంది. అందుకే మా కొడంగల్ మండలంలో తొందరలోనే పెద్ద సిమెంట్ పరిశ్రమను పెట్టి వేలాది మంది ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం. సిమెంట్ పరిశ్రమను ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత సీజేఐగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానంతో సీఎం హాజరయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని స్పష్టంగా చెప్పారు. ఈ సమ్మిట్ కోసం మీర్ ఖాన్ పేటలో జరుగుతున్న ఏర్పాట్లను సీఎం స్వయంగా పరిశీలించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులను కూడా ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తన సేవలతో ప్రజల్లో సత్యసాయి దేవుడయ్యారని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించడం ద్వారా ట్రస్టు లక్షలాది మంది జీవితాలకు వెలుగునిచ్చిందన్నారు. తెలంగాణలో కూడా సాయిబాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బాబా సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు, ఆయన సిద్ధాంతాలను ప్రతి ఇంటికి చేరవేసేందుకు తమ ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.